12 కోట్ల జనం సొమ్ము వృధా అంటూ పులివెందుల్లో ఆ భవనానికి కొన్న అధికారులపై చర్యలేవి ఏడాదిన్నర క్రితం కొని పక్కన పెట్టారు. జగన్ బంధువుకే మేలు చేసేయాలనే వైకాపా ప్రభుత్వ హయాంలో సీఎంఓ అధికారులు చెప్పినట్టుగా తలోపి 12.87 కోట్ల ప్రజాధనంతో ఎందుకు ఉపయోగపడని భవనాన్ని మాజీ సీఎం జగన్ సొంతగడ్డ పులివెందుల్లో అడ్డగోలుగా కొనుగోలు చేసిన పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులపై చర్యలు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ పెద్దలు చెప్పారని అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి భవనానికి ఆగమేఘాల మీద కోర్టు చెల్లించిన వాడిపై కూటమి ప్రభుత్వంలో ఉన్నతాధికారులు కనీసం ఏగవాలని ఇవ్వడం లేదు. సంస్థకు ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగించిన వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎప్పటికీ దృష్టి సారించలేదు. కనీసం శాఖాపరమైన విచారణకు ఆదేశించలేదు. గత సీఎం జగన్మోహన్ రెడ్డి బంధువు ఒకరు పులివెందుల్లో భవన నిర్మాణానికి బ్యాంకులో చేసిన అప్పు తీర్చడానికి ఆ అసంపూర్తి భవనాన్ని కొనాలని సీఎం ఆదేశించింది. దీంతో పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ పాడా, రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాల ఆస్తుల నిర్వహణ సంస్థ, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ కలిసి ఆ భవనాన్ని కొనేందుకు పక్కాగా ప్రణాళికలు రూపొందించే ఏపీయుఐఏఎంఎల్లో అన్ని తానే చక్రం తిప్పిన ఒకరు పులివెందుల్లో ఆ ప్రైవేట్ భవన కొనుగోలు ప్రాజెక్టు నివేదిక రూపొందించారు. ఆ భవనం పర్యాటకాభివృద్ధి సంస్థతో 12.87 కోట్లతో కొనిపించి 23.5 కోట్ల పాడా నిధులతో 4 స్టార్ హోటల్గా అభివృద్ధి చేయించి పర్యాటకాభివృద్ధి సంస్థకే తిరిగి అప్పగించాలని ఆయన వేసిన ప్రణాళిక. దీని ద్వారా పర్యాటకాభివృద్ధి సంస్థకు మంచి ఆదాయం వస్తుందని ఆకాశానికి నిచ్చెనలు వేశారు. ఏపీయుఐఏఎంఎల్ నివేదికపై రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు రెండో అభిప్రాయం కూడా తీసుకోలేదు. నివేదికలో సంతకాలు పెట్టిన వారి సీనియారిటీని పరిశీలించిన అనుమానం కలిగేది. సీనియర్లకు బదులుగా జూనియర్ల నివేదికపై సంతకాలు చేసి దీన్ని యథావిధిగా పర్యాటకాభివృద్ధి సంస్థ అమలు చేసింది. భవన యజమాని సిహెచ్ విజయభాస్కర్ రెడ్డికి 12.87 కోట్లు చెల్లించి 2023 సెప్టెంబర్ 20 విజయవాడలోని పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎనీవేర్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకుంది. పులివెందుల్లో 4 స్టార్ హోటల్ నిర్మాణంతో వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువని తెలిసిన పర్యాటకాభివృద్ధి సంస్థ అప్పటి ఎండీ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు ఎవరు పట్టించుకోలేదు. సీఎంఓలో అప్పట్లో చక్రం తిప్పే అధికారి చెప్పారని అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాన్ని కొనేశారు. భవనాన్ని తీసుకునే ముందు అధికారులతో కమిటీలు వేశామని, వాళ్ళు ఇచ్చే నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకున్నామని బయటకు చెప్తున్న వాస్తవ పరిస్థితులకు భిన్నంగా వ్యవహరించారు. భవనం విక్రయించిన వ్యక్తి తన అప్పులు తీర్చేసుకుని బాగానే ఉన్నారు. పర్యాటకాభివృద్ధి సంస్థ దెబ్బతింది. ఏడాదిన్నర కావస్తున్న ఇప్పటికీ ఆ భవనం నిరుపయోగంగా ఉంది. పాడా రద్దు కావడంతో ఆ సంస్థ నిధులతో 4 స్టార్ హోటల్గా అభివృద్ధి చేసేందుకు పిలిచిన టెండర్లకు అతిగతి లేకుండా పోయింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. చాలా నిజమైనటువంటి వార్త, చదువుతున్న జెన్యూన్గానే ఉంది, విషయం కూడా జెన్యూనే. ఎందుకంటే పులివెందుల్లో టూరిజం కోసం ఎవడు పోతాడు, అందులో 4 స్టార్ హోటల్ ఎవడు ఉంటాడు. కాబట్టి ఇందులో ఖచ్చితంగా అవకతవక జరిగింది. అందుకని టూరిజం సీనియర్లు ఎవరు సంతకం పెట్టడానికి సిద్ధపడకపోతే వేరే వాళ్ళు సంతకం పెట్టారని ఇక్కడ అర్థమవుతుంది. లేకపోతే